హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ స్వాతి మార్చి 2016 సంచిక నుంచి పిచ్చివాళ్ళు అనే కథను వినేద్దామండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఏవండి, పాపని తీసుకొచ్చే టైం అయింది, స్కూల్ కి బయలుదేరారా? భర్త ఫోన్ కాల్ లిఫ్ట్ చేయగానే ప్రశ్నించింది అనుపమ. గుర్తుందిలే, బయలుదేరాను, దారిలోనే ఉన్నాను, బైక్ మీదనే ఉన్నాను, ట్రాఫిక్ లో మాట్లాడలేను, ఫోన్ పెట్టే చెప్పాడు చిట్టిబాబు. ఓకే, త్వరగా పాపం తెచ్చేయండి. ఫోన్ కట్ చేసి హడావిడిగా వంటింట్లోకి వెళ్ళింది అనుపమ. ఆ రోజు చిట్టిబాబు అనుపమల కూతురు షాన్వి పుట్టినరోజు. పెళ్లైన చాలా సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదు ఆ దంపతులకి. తిరగని డాక్టర్ లేడు, మొక్కని దేవుడు లేడు. ఇక పిల్లలు పుట్టరని నిస్పృహలో ఉండగా సాన్వి కడుపులో పడింది. సాన్వి ఊహించని వరం వాళ్ళకి. అందుకే ఆ పాపంటే అపురూపం, అంతులేని ప్రేమ. కాలనీలోని స్నేహితులని, దగ్గర బంధువులని ఆ సాయంత్రం పుట్టినరోజు ఫంక్షన్ కి ఆహ్వానించి ఉన్నారు. కేక్ కట్ చేశాక భోజనాలు అనుకున్నారు. అందుకే స్నేహితుల సహాయంతో వంటింట్లో హడావుడి పడుతోంది అనుపమ. సాన్విని ఈ సంవత్సరమే స్కూల్లో చేర్పించారు. తమ కూతురు సిటీలోకెల్లా గొప్ప స్కూల్లో చదివించాలని, అందులో అడ్మిషన్ కొరకు అర్ధరాత్రి నుండి లైన్లోనే నిలబడి అప్లికేషన్ సంపాదించి సీటు సంపాదించాడు. రోజు ఇంటి దగ్గరికి స్కూల్ బస్ వస్తుంది. స్కూల్ మధ్యాహ్నం 3 గంటలకు వదిలేసిన బస్లోని పిల్లల్ని అన్ని చోట్ల దింపుకుంటూ వీరు ఉండే కాలనీకి వచ్చేసరికి టైం సాయంత్రం 5-5:30 అవుతుంది. ఆ రోజు బస్లో వస్తే మొహం వాడిపోయి ఫంక్షన్ కి ఫ్రెష్ గా ఉండదని స్కూల్ వదలగానే బస్లో కాకుండా బైక్ మీద త్వరగా పాపని ఇంటికి తెచ్చేయమని భర్తకి పురమాయించింది అనుపమ. త్వరగా వస్తే పాపని కాసేపు పడుకోబెడితే సాయంత్రం పార్టీలో ఫ్రెష్ గా హుషారుగా ఉంటుందని. అక్కడంతా ట్రాఫిక్ జామ్ అయింది. అది 4 రోడ్ల కూడలి. శాన్విని తీసుకొస్తున్న చిట్టిబాబు ఆ ట్రాఫిక్ లో ఇరుక్కొని ఉన్నాడు. ట్రాఫిక్ సిగ్నల్ పచ్చ నుంచి ఎరుపుకు మారేంతలో 1 అంగుళం కూడా వాహనాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి. అంతగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ 4 రోడ్ల కూడలిలో రోడ్ల మధ్యలో ఒకవైపు హిందువుల ప్రార్థనా మందిరం, మరోవైపు ముస్లింల ప్రార్థనా మందిరం ఉన్నాయి. అవి ఒకప్పుడు రోడ్డు పక్కన ఉండేవి. జనాభాలు పెరిగి వాహనాలు పెరిగిపోవడంతో అవసరానికి తగ్గట్లుగా రోడ్డుని 2 పక్కలా విస్తరించగా అవి మధ్యలో మిగిలాయి. రోడ్డుని విశాలంగా విస్తరించినా వాటిని మాత్రం అక్కడి నుండి తీయలేకపోయారు. ఆ రోజు శుక్రవారం కావడంతో 2 మతాల వారికి ఏదో ప్రాముఖ్యత ఉండటం వలన 2 ప్రార్థనా స్థలాల దగ్గర భక్తులు చేరి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. సాయంత్రం కావస్తుండటంతో పోటాపోటీగా భక్తులు పెరగసాగారు. ఏ ఒక్కరికి కూడా ట్రాఫిక్ కి అంతరాయం కలిగి ప్రజలు అవస్థ పడుతున్నారన్న ఆలోచనే కలగడం లేదు. అక్కడున్న 2 ట్రాఫిక్ కానిస్టేబుల్స్ భక్తులని ఏమీ అనలేక ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. చిట్టిబాబు బైక్ వెనకాల ఉన్న వ్యాన్ డ్రైవర్ అదే పనిగా హారన్ కొడుతున్నాడు. కళ్ల ముందు కదలలేని పరిస్థితిని చూస్తూ వాడలా హారన్ కొట్టడం చిరాకు తెప్పిస్తున్నది చిట్టిబాబుకి. వ్యాన్ డ్రైవర్ డ్యూటీ అయిపోయింది. వ్యాన్ ని ఆఫీసులో వదిలేసి ఇంటికి వెళ్లాలి. అది వాడి అసహనానికి కారణం. ప్రతి ఒక్కరికి తొందరే. ముందు వెనకాల ఆలోచించకుండా సందు దొరికితే మూర్ఖంగా దూరేయడంతో సిగ్నల్ మారినా కొంచెం కూడా కదలలేని స్థితి. ఎండలో ఉండటం వలన శాన్వికి నిద్ర వస్తోంది. బైక్ మీద తూగుతోంది. ముందు కూర్చున్న శాన్విని 2 కాళ్లతో కంట్రోల్ చేస్తున్నాడు చిట్టిబాబు. ట్రాఫిక్ ఎస్ఐ కొంతమంది కానిస్టేబుల్స్ తో జీపులో అక్కడికి చేరుకున్నాడు. వాళ్లు భక్తులకి నచ్చజెబుతూ ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో పడ్డారు. అరగంట తర్వాత చిట్టిబాబుకి రోడ్డు దాటే అవకాశం వచ్చింది. అతడు బైక్ గేర్ ను మార్చి పాపని బ్యాలెన్స్ చేస్తూ మెల్లగా కదలబోయాడు. చిట్టిబాబు వెనక ఉన్న వ్యాన్ డ్రైవర్ ఆలస్యం అయితే మళ్లీ అక్కడ అరగంట సేపు ఆగాల్సి వస్తుందనే ఆతృతతో గేర్ మార్చి ఒక్కసారిగా ముందుకి వ్యాన్ ని ఊరికించాడు. గేర్ మార్చి మెల్లగా కదులుతున్న చిట్టిబాబు బైక్ కి వెనక నుండి బలంగా గుద్దేసింది వ్యాను. ఆ రోజు అతడు ఆలస్యంగా నిద్రలేచాడు. రాత్రి ఎందుకో బాగా నిద్రపట్టింది. డ్యూటీకి లేట్ అయింది. అందుకే పరుగులాంటి నడకతో వెళ్తున్నాడు. అతడు జంక్షన్ కి చేరేసరికి ఆశ్చర్యంగా రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ జంక్షన్ లో ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే డ్యూటీ అతడిది. గత 6 నెలలుగా అతడి డ్యూటీ ఆ జంక్షన్ లోనే. ఆ సమయానికి రోడ్డు నిండా వాహనాలు పరిగెడుతూ ఉండేవి. అలాంటిది విచిత్రంగా ఆ రోజు ఒక్క వాహనం కూడా లేదు. ఆ సమయానికి రోడ్డవతల ఉన్న షాపులు కూడా తెరుస్తూ ఉంటారు. ఇవాళ తెరవలేదు. పైగా ఆ షాపుల ముందు టెంట్ వేసుకుని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ బలగాలు ఉన్నాయి. ఏం జరిగింది సార్ అని వాళ్ళని అడిగాడు. నెహీ మాలూమ్ క్యా, ఛల్ కసిరాడు. అతడు ఇక్కడ వాడు కాదు, సిటీలో శాంతి భద్రతల కోసం తీసుకొచ్చిన వేరే రాష్ట్రం వాడు. కొంచెం ముందుకెళ్లి ఇంకో జవాన్ని అడిగాడతడు. చల్ పాగల్, వెళ్లి మీ పోలీసుని అడుగు. 4 నెలల నుండి పనికిమాలిన పనుల కోసం భార్యాబిడ్డలను వదిలి ఉన్నాం, మా కర్మ అంటూ ఇంకా గట్టిగా కసిరాడు. అతడికేమీ అర్థం కావటం లేదు. ఎందుకు రోడ్డు నిర్మానుష్యంగా ఉందో తెలియటం లేదు.
అతడు టీవీ చూసి ఉన్నా, ఉదయం న్యూస్ పేపర్ చదివి ఉన్న విషయం తెలిసేది. అక్కడి బలగాలని అడిగితే కసురుకుంటున్నారు. అతడికి అయోమయంగా ఉంది. గత రాత్రి సిటీలో 2 మతాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఒకరినొకరు పొడుచుకొని 7 చనిపోయారు. చాలా మందికి కత్తిపోట్లు, తలలు పగిలాయి. సిటీ అంతా ఉద్రిక్తంగా ఉంది. కారణం ట్రాఫిక్ జంక్షన్ లో రోడ్డు మధ్యలో ఉన్న 2 మతాలకు చెందిన గుళ్లని గత రాత్రి ఎవరో కూల్చేశారు. ఆ వార్త దావానలంగా వ్యాపించింది. మా గుడిని కూల్చేసింది మీరేనంటూ, మా గుడిని కూల్చేసింది మీరేనని హిందూ ముస్లింలు కొట్టుకొని చస్తున్నారు. అందుకే సిటీలో తెల్లవారు నుండి కర్ఫ్యూ విధించారు. అదనపు బలగాలని నింపి పరిస్థితిని కంట్రోల్ చేసింది ప్రభుత్వం. ఏ మతం వారు ఎవరి మీద ఎప్పుడు దాడి చేస్తారో అనే భయానక వాతావరణంలో ఉంది సిటీ. ముఖ్యమంత్రి నుండి హోమ్ మినిస్టర్ ని, అక్కడి నుండి పోలీస్ అధికారులకు అల్లర్లకు కారణమైన నిందితులను అర్జెంటుగా పట్టుకోమని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ జంక్షన్ లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే అతడు ఒక పిచ్చివాడు. 6 నెలలుగా ఆ జంక్షన్ లో ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నట్లుగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అతగాడు ప్రార్థనా మందిరాల్ని ఎందుకు కూల్చేశాడో ఎవరికీ అర్థం కాలేదు. వ్యాన్ బలంగా గుద్దడంతో అదుపు తప్పి కిందపడ్డాడు చిట్టిబాబు. కొద్ది క్షణాలు ఏమీ అర్థం కాలేదు చిట్టిబాబుకి. తేరుకొని చూసేసరికి వ్యాన్ టైర్ కింద రక్తపు మడుగులో తన చిన్నారి శాన్వి. తన శ్వాసే తన శాన్వి అనుకునే అనుపమకి కూతురి మరణ వార్త తెలియగానే గుండె ఆగిపోయింది. కూతురు దుర్మరణం, భార్య హఠాన్మరణం తట్టుకోలేని చిట్టిబాబు పిచ్చివాడయ్యాడు. అప్పటి నుండి ఆ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి వెళ్లేవాడు. అయితే గత సాయంత్రం శుక్రవారం కావటం, 2 మతాలకి ఏదో ప్రాముఖ్యత ఉండటంతో, శాన్వి పుట్టినరోజున జరిగినట్టు ట్రాఫిక్ జామ్ అవటంతో టెన్షన్ ఫీల్ అయ్యాడు. మరో పాప ప్రాణం పోతుందేమోనని భయపడ్డాడు. ఆ టెన్షన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఆ టెన్షన్ ని పోగొట్టడానికి 2 ప్రార్థనా మందిరాల్ని కూల్చేశాడు. కూల్చేశాక ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు. చాలా రోజుల తర్వాత. లేదు సార్, వాడొక పిచ్చివాడు సార్. మోటివ్ ఏం లేదు సార్. పిచ్చివాడు. ఎందుకు చేశాడో ఏం చెప్పగలం సార్. అయినా మీరు చెప్పినట్లు అన్ని కోణాల నుండి పరిశీలిస్తాను సార్. ఐ విల్ హ్యాండిల్ సార్. ఓకే సార్, నమస్తే సార్ అంటూ పై ఆఫీసర్ ఫోన్ కట్ చేసి సెల్లో ఉన్న చిట్టిబాబును చూస్తూ, నీ పిచ్చి పని వల్ల 2 రోజులు నిద్ర లేకుండా చేశావు కదరా. ఎంతమంది పొడుచుకుని చచ్చారో తెలుసా మెంటల్ నా కొడక అంటూ పచ్చిబూతులు తిట్టసాగాడు సీఐ. పుణ్యభూమి అయిన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఒక ప్రధాన క్షేత్రం ఉండగా, ప్రతి ఊరికి, ప్రతి వీధికి, సందుకి, గొంతుకి ఒక గుడి ఉన్నాక కూడా ఈ రోడ్ల మీద గుడులెందుకు? వాటి వల్ల ట్రాఫిక్ కి అంతరాయం, ప్రజలకి నష్టం అని తెలిసినా కూడా వాటిని ఎందుకు తొలగించలేకపోతున్నారు? రోడ్లు విశాలమవుతున్నా ఈ మనుషుల మనసులెందుకు విశాలమవటం లేదు? ఆ ప్రార్థనా మందిరాలని ఎవడో కూల్చేస్తే ఎవరో ఎవరినో కత్తితో పొడవడం ఎందుకు? ఎవరో తలలు పగలగొట్టుకోవడం ఎందుకు? ఆశలు తగలబెట్టుకోవడం ఎందుకు? ఇలాంటి ప్రశ్నలకి జవాబు దొరక్క తనని పిచ్చివాడు అని తిడుతున్న సీఐ వంక పిచ్చి చూపులు చూస్తున్నాడు చిట్టిబాబు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.